చెప్పండి సునీల్ గారు, ఒకటి చెప్పండి. అంటే బికాజ్ ఒక స్ట్రీమ్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి, మేబీ ఒక విలన్ గా రిజిస్టర్ అవుతున్నారు నెగటివ్ రోల్స్ లో, అంటే మంచి క్యారెక్టర్స్, మళ్ళీ కామెడీకి వస్తే ఏమన్నా ఎఫెక్ట్ అవుద్దా, అవసరమా, అలాంటిది ఏమన్నా ఉండిందా ఆలోచన? లేదండి. నేను విలన్ అవుదామని ఇక్కడికి వచ్చానండి. మనకి నేచర్ ప్లాన్ చేస్తుంది, ప్లాన్ చేసింది బాగా, అందుకే ఇక్కడ ఉన్నాం. మనం ఏ రోజైతే ప్లాన్ చేస్తాం మొదలెట్టామో అప్పుడే మనకు డౌన్ అవుద్ది. ఇప్పుడైతే నేచర్ ప్లాన్ అంటే ఇప్పుడు వారిలో వదిలేశారండి, పొలో మనం వెళ్ళిపోయి దొరికినట్టు వేసుకుంటూ వెళ్ళిపోతేనే బెటర్. అది అంటే ఈయన చంపుతా వద్దాం, ఇలాంటాడు ఆడలాంటి అది కాదు. అది అందుకే ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్లకు వెళ్ళిపోయి చేసేయడానికి మించిన మంత్రం ఏమీ లేదని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఎగ్జాంపుల్ అంటున్నారు, నిజంగా మనం చూసుకుంటే ఈ టైంలో ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి నన్ను ఎగ్జాంపుల్ అని మాట్లాడతాం. ఏది ఇప్పుడు మొదలైంది కాదు స్వామి. ఎందుకంటే మనం వెనక్కి నెతికితే ప్రతి లాంగ్వేజ్ లో ఒకటి కనపడుతుంది. నెతికితే మనకు తెలియదు, అది ఇన్ఫర్మేషన్ తెలియదు, ఎందుకంటే ఇదే రిపీట్ అవుతూ ఉంటది కదండి. సో ఆ దేవుడి దయ వల్ల ఏదో వచ్చింది. నేను కూడా ఒక రకంగా దాని నుంచి నేను ఏం హ్యాపీ ఫీల్ అయ్యానంటే, అదే ఉన్నాను అనుకోండి, మేబీ ఇప్పుడు కూడా అదే అనుకో, మేబీ ఒక మనిషినే కదండి, ఎవరైనా ఒక మనిషే కదా, ఎన్ని వేరియేషన్లు ఇవ్వగలరు మనిషి ఎవరైనా. అది ఎలాగైనా, అది కెమెరా సైడ్ అయినా, డైరెక్షన్ సైడ్ అయినా, రైటింగ్ సైడ్ అయినా, యాక్టింగ్ సైడ్ అయినా, ఒక మనిషి ఎన్ని అవ్వగలడో రిపీట్ అవుతాయి అందులో కూడా. సో మేబీ బోర్ కొట్టే అవకాశం కూడా ఉందేమో ఏమో. అందుకే ఆ నేచర్ నన్ను మళ్ళీ అటు పంపించి అదో కొత్తదాగా ఏమో ఏదో నాకు తెలీదు, మాత వాడు పంపిస్తున్నారు, వెళ్తున్నాం అంతే. అంటే సరెండర్ అయిపోవాలి అంతే మనం. దేవుడు మనల్ని నెట్ తీసుకెళ్తే అటు అవ్వట్లేదండి, అది సరెండర్ అసలు మనసి. కానీ ఏం లేదండి, కరెక్ట్ పాట చెప్పింది ఏంటంటే, మనం అది ప్లాన్ చేసినట్టు వెళ్ళిపోతాం, మనం ఎప్పుడైతే ప్లాన్ చేయడం మొదలు పెడతాం అప్పుడు అయిపోతాం. నిజం మన చేతులు వదిలేస్తే. మన చిన్నప్పుడు పైనుంచి ఎన్నిసార్లు పడినా సరే దెబ్బలు తగలవు, కింద పడితే దెబ్బ తగులుద్ది అనే జ్ఞానం వచ్చాక ప్రతిదీ నిప్పే. తెలుసుకున్నావు కదా సార్, నువ్వు భరించు. మరి అయాన్ బాబు ఏంటంటే హీరో అయిపోయారని మీరు యాటిట్యూడ్ వచ్చేసిందా, లేదా మాట్లాడడం తగ్గించే? మీ సత్య, నువ్వు చేసిన ఈ సీన్స్ అన్నిట్లో ఆ దయ్యంతో కూర్చొని ఒక కాన్వర్జేషన్ ఉంటుంది, ఏడుపులో రకాలు ఉంటాయి అని చెప్పేసి, అది చాలా అంటే థియేటర్ మొత్తం పడి నవ్వుకున్న సీన్. దానికి ఏంటి ముందే అనుకోవడం గానీ, లేదా ఏదైనా ఇంప్రూవైజేషన్స్ గానీ స్పాట్ లో కొన్ని యాడ్ చేసింది. అది బేబీలో నా పిల్ల అని ఏడుస్తారు, అవి యాడ్ చేసింది. అది ఒకసారి మా కోసం, చిన్నప్పుడు అప్పుడే పుట్టిన పాప ఎలా ఏడుస్తుంది, అప్పుడే పుట్టిన పాప ఎలా ఏడుస్తుంది అని ఏడుస్తుంది. ఓకే, బాగా రిచ్ వ్యక్తి ఎలా ఏడుస్తాడు? బాగా రిచ్